హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. సో మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ చేసేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయింది నాకు ఈ వ్లాగ్ పోస్ట్ చేయడానికి. ఇంకా సాటర్డే అయితే నేను పండగకు వచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి, మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ ఆవాల పులుసు చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది మనకి ఈ క్లైమేట్లో అయితే. ఈ చలికాలంలో అయితే అస్తమాటు గొంతుకు రొంప ఇలా వస్తూ ఉంటాయి కదండి, రొంప ఫీవరిష్గా అలా ఉన్నప్పుడు తినండి, అసలు ఎంత బాగుంటుందో ఘాటుగా. ఈ వీడియోలో అయితే నేను కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీకు షేర్ చేసుకోవాలండి, కొంతమంది వెధవల గురించి. అండ్ ఇక్కడైతే మిక్సీ జార్లోకి ఆవాలు ఫ్రై చేసుకున్నాను కదండి. ఆవాలు, జీలకర్ర, ఒక 1.5 స్పూన్ల ఆవాలకి ఒక అర స్పూన్ దాకా జీలకర్ర, కొన్ని మెంతులు వేసేసి ఫ్రై చేసుకుని వాటిని మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని కొన్ని ఆవాలు, మెంతులు ఇలా వేసేసి జీలకర్ర, ఎండుమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి, ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ తర్వాత ఇంగు కూడా వేసుకుంటున్నా అండి. రెసిపీ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఈ వ్లాగ్లో మీకు ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం నార్మల్గా కూడా ఏదైనా స్పైసీగా తినాలన్నా పెట్టుకోవచ్చు. కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అది మనకి ఏదైనా కొంచెం స్పైసీగా ఘాటుగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టొమాటోలు కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ అయిపోయిన తర్వాత నేను చెప్తానన్న విషయాలు అయితే మీకు షేర్ చేస్తానండి. సో ఇక్కడ టమాటాలు కూడా వేసేసుకుని దీంట్లో కలిపేసుకుని మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, కారం. యాక్చువల్గా పోపులో ఇందాక మిరియాలు కూడా వేసుకోవాలండి. పసుపు, కారం అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు. సో ఏంటంటే మిరియాలు ఇందాక పోపులో వేసుకోవడానికి నా దగ్గర మిరియాల పొడి మాత్రమే ఉంది, మిరియాలు లేవు. అందుకనేసి పొడి అయితే లాస్ట్లో చల్లుకోవాలన్నమాట. మిరియాలు ఉంటే ఫస్ట్ వేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇదిగోండి కారము, పసుపు, ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఇప్పుడు మంచిగా మగ్గనిచ్చేసేయాలి. ఈ లోపు ఇక్కడ పక్కనైతే నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను వేసే క్వాంటిటీకి ఇప్పుడు చూపిస్తున్న చింతపండు అయితే ఇలా గుజ్జులా తీసేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు బాగా మగ్గి కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా రావాలి. ఇందులోనే సాల్ట్ వేసుకుని ఒక 1/2 లీటర్ దాకా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా వేసుకోకండి వాటర్, మరి చారులాగా అయిపోతుంది. పులుసులాగా ఉండేలాగా వాటర్ అయితే ఒక 1/2 లీటర్ దాకా వేసుకుని బాగా మరిగించుకుంటే సరిపోతుంది అనమాట. రెసిపీ తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి. సో చూసారు కదా, ఒక గ్లాస్ వాటర్ అయితే దీంట్లో నేను వేసేసుకున్నాను. అలాగే కొంచెం బెల్లం కూడా వేస్తున్నానండి. టేస్ట్ అన్నీ ఈక్వల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఈ ముద్ద ఏంటంటే చూపించానికి ఇందాక ఫస్ట్లో ఆవాలు, అది ఆ ముద్ద అనమాట. ఇంతైనా క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను చేసేదానికి దీంట్లో ఇంకా కొంచెం పులుసు వేసుకుని, అంటే ఉండలుగా ఉండిపోకుండా ఇలా పులుసు వేసుకుని అయితే దీన్ని కరిగించేసి అందులో వేస్తున్నారనమాట. ఈ ఆవాల పేస్ట్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఉడకకూడదండి. ఇలా కొంచెం మసిలినట్టుగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఎందుకంటే మనకి ఫ్లేవర్ పోతుందనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో వేడివేడిగా అయితే తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుని పైన కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు, మీరైతే కొత్తిమీర వేసుకోండి, ఓకేనా. స్టార్టింగ్లో మిరియాలు వేయలేదు కదా, అందుకనేసి పొడి వేసానండి తర్వాత. సో మీకు చెప్తానన్నాను కదా, కొంతమంది వెధవలకి పనిపాట ఉండట్లేదు అనమాట. నేను ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఇదే ఏడుపు ఎక్కువగా ఉంది. పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, మీ అందరికీ తెలుసు కదండి. ఇక్కడ తింటున్నట్టు ఈ వీడియోస్ అన్నీ పెడుతుంటే నేను ఏదైనా తిన్నాను అనుకోండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అది చాలా నేరం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఏం తినకూడదు, భోజనం కూడా చేయకూడదు, టిఫిన్ తినకూడదు, ఏమీ తినకూడదు అనమాట. తింటే కామెంట్స్ పెట్టేస్తారు, ఏడ్చేస్తూ కామెంట్స్ పెట్టేస్తారు. నాకు తెలిసి వీళ్ళకి పుట్టిల్లు లేదేమోనండి, ఎప్పుడు ఇంకా ఉన్న చోటే ఉండి ఏడుస్తూ ఉంటారేమో. అందుకని ఎదుటి వాళ్ళకి ఇలాగా అక్కడికి వెళ్ళావు, టిఫిన్ తిన్నావు, అన్నం తిన్నావు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో తినడం ఎందుకు, మీ ఇంటికి వెళ్ళి తినొచ్చు కదా, ఇలా పెడుతున్నారనమాట. అసలు బుద్ధి ఉందా మీకు? పండగకి కూడా నేను వెళ్ళకూడదు అక్కడికి. నువ్వెవరు చెప్పడానికైనా? నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. యాక్చువల్గా వీడో ఇదో నాకు తెలియదండి, ఆడ మగో ఒక కామెంటే పెట్టలేదండి. ఇలాంటివి చాలా కామెంట్స్ పెడుతున్నారనమాట. నేను పండగకి వెళ్ళిన 4 days కూడా వీళ్ళు కామెంట్స్ అయితే నాకు చేస్తున్నారనమాట ప్రతి వీడియోకి. నేను అన్ని డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను. లాస్ట్ ఒక 2-3 కామెంట్స్ ఉంచాను, కానీ ఇప్పుడు నాకు ఒక్కటే కనిపించింది. మేబీ డిలీట్ అయ్యిందో ఏమో, నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఒక కామెంట్ అయితే నేను ఇక్కడ షేర్ చేశాను మీకు ఆల్రెడీ, స్క్రీన్ పైన చూడండి. అసలు వీళ్ళకి ఎందుకు పండగకి అందరూ వెళ్తారు పుట్టింటికి, నేను ఇక్కడికి వచ్చి తింటే తప్పేంటి, నాకైతే అర్థం
కాలేదు అసలు. ప్రతిదానికి తప్పు పట్టడం బాగా అలవాటు అయిపోయింది జనానికి. అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎవ్రీ వీక్ వెళ్తూనే ఉంటానండి. ఇంకా చెప్పాలంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్తాం కదా, పని కట్టుకుని వెళ్ళాం, కానీ బయటికి వెళ్తున్నప్పుడు 3 డేస్కి 4 డేస్కి అలా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి కనిపించి అక్కడ కూర్చొని వస్తూ ఉంటాను అనమాట. ఒక ½ అన్ అవర్ 1 అవర్ అలాగా. నేనే కాదండి, ఊర్లో ఉన్న కూతుర్లు అందరూ కూడా అప్పుడప్పుడు వచ్చి తల్లిని చూసి వెళ్తూనే ఉంటారు. ఇంకా వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళ అమ్మ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారండి, నాకు ఒక్కదానికే కాదు. కాకపోతే నేను వీడియోస్ పెడుతున్నాను అంతే. కొంతమందికి పుట్టిల్లు లేక ఇలా ఏడుస్తున్నారు. అందరినీ అనట్లేదండి, మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు. ఇలాంటి దరిద్రపు జాతి చాలా మంది ఉన్నారండి. సో ఏంటంటే మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళని చూసుకునే ముందుకెళ్తాము, కానీ ఇలాంటి ఈడియట్స్ వెనక్కి లాగాలని ట్రై చేస్తూనే ఉంటారండి. ఒక్కటి మాత్రం నేను ఫైనల్గా చెప్తాను, ఏ పండగకైనా సరే పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల ఎవరైనా సరే తింటుందండి. భోజనం చేయకుండా, టిఫిన్లు చేయకుండా, అక్కడ ఏమి తినకుండా అయితే వెళ్ళరు. ఇంకొక విషయం, అక్కడి నుంచి ఏమి లంక బిందులు ఆస్తులు మోసుకుని రారు. కడుపు నిండా తిని వాళ్ళు ఏదైనా ఒక చీరో ఏదో పెడితే తీసుకుని వస్తారు. అంతకు మించి అక్కడి నుంచి తెచ్చేసుకునేది, అక్కడ ఆర్పేసేది, వీళ్ళు భోజనం చేసి టిఫిన్ చేసినంత మాత్రాన్ని పుట్టింటిని ఆర్పేసేది కూడా ఏమీ ఉండదు. ఇంకొకటి ఏంటంటే మా అమ్మ వాళ్ళకి 2 అమ్మాయిలమే, అబ్బాయిలు ఎవరు లేరండి. రేపు పొద్దున మా చెల్లి పెళ్ళి అయిపోయాక కూడా ఒకవేళ అది కూడా ఈ ఊర్లోనే ఉంటే అది కూడా కనీసం 4 రోజులకు ఒకసారి కనిపించి చూసి వస్తూనే ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ వేరే ఊర్లో ఉంటే కనీసం 1 మంత్కో 2 మంత్స్కో వాళ్ళ వీలుని బట్టి వస్తారు. అమ్మ వాళ్ళకి కూడా కొడుకున్నాడు అనుకోండి, మేము ఎప్పుడో కుదిరినప్పుడు వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చినా పర్వాలేదు. లేరు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా వెళ్ళి చూసి వస్తూ ఉంటాను. నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదండి, కానీ నాకు ఒళ్ళు మండిపోయింది అనమాట. ఎందుకంత ఏడుపు, ఎదుటి వాళ్ళు తిండికి పడే ఏడుపు, పుట్టింటికి వెళ్తే ఏడుపు, ప్రతిదానికి ఏడుపైనా, ఉన్నవాడిని చూసే ఏడుపు, లేనివాడిని చూసే ఏడుపు. ముందు మీ ఏడుపు కంట్రోల్ చేసుకోండి. అందరి లైఫ్ ఒకేలా ఉండాలంటే ఎలా అండి? ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. మనం ఇలానే ఉండాలి కదా, ఎదుటి వాళ్ళు అలానే ఉండాలంటే ఏం కుదరదు. ఇంతకన్నా నేను చెప్పను. ఈ కామెంట్ చేసిన వాడిని దవడ పగలకొట్టాలనిపిస్తుంది నాకు ఎదురుగుండా ఉంటే, కానీ లేడు కదా, ఏం చేస్తాం. సో ఇక్కడ అమ్మ అయితే నాకు పెట్టడానికి చనివిడి పెడుతుంది అనమాట. ఇందాక నేను ఆల్రెడీ చూపించాను కదా. సో అమ్మ నాకు అప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టి పండగ వస్తే చేస్తారు కదండి చనివిడి. అయితే ఇంకా పండగ టైంలో ఉన్నాను కదండి, పండగ 3 డేస్ అక్కడే ఉన్నాను. యాక్చువల్గా నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇప్పుడు ముక్కనుమ రోజు వెళ్ళిపోదాం అనుకున్నాను. 3 డేస్ అయిపోయిన తర్వాత కనుమ రోజు కదలకూడదు. సో తర్వాత ముక్కనుమ రోజు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ చనివిడి పెడతాను అందాం అనమాట అమ్మ. సో నెక్స్ట్ డే ఫ్రైడే కదండి, ఇంకా చనివిడేమో ఒక రోజు రాత్రి నిద్ర చేయాలి. చనివిడ అదే చేసేసి ఒక రోజు రాత్రి అలా ఉంచేయాలంటే, పెట్టకూడదంట వెంటనే. సో అందుకే సాటర్డే అయితే ఇంటికి వెళ్తున్నానండి. ఇంకా నేను వెళ్ళేటప్పుడు అమ్మ అయితే నాకు ఇలా పెట్టేసింది. పెట్టిన తర్వాత ఇంకా టైం ఉంది. మా హస్బెండ్ ఏమో రాత్రి వచ్చి తీసుకెళ్తానన్నారు, ఆయన ఇంట్లో లేరనమాట. సో ఈలోపు అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇంకా అమ్మతో పాటు నేను హాస్పిటల్కి వచ్చాను అనమాట. అమ్మ కొన్ని టెస్ట్లు అవి చేశారు ఇక్కడ హాస్పిటల్లో. సో అమ్మకి అసలు బాగోట్లేదు, జాయింట్స్ అవి పెయిన్స్ వచ్చేస్తున్నాయంట. సో అందుకనేసి ఇక్కడైతే మేము హాస్పిటల్కి వచ్చామండి, టెస్ట్లు అవి చేయించుకుంది. తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా భోజనం చేసేసిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా గడిచిందండి సాటర్డే. నాకు వ్లాగ్స్ ఇక్కడ అమ్మకి టెస్ట్లు కూడా పాపం బ్లడ్ అది కూడా తీసారండి టెస్ట్లకి, బట్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. 5 డేస్ పడుతుందన్నారు. నాకు కొంచెం వీడియోస్ షూట్ అదే ఫాస్ట్గా పోస్ట్ చేయడం కుదరలేదండి ఈ మధ్యన. సో అందుకనేసి వీడియో కొంచెం లేట్ అయిందనమాట. ఇంతే ఈ వ్లాగ్. బై బై గైస్, సీ యు సూన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.